మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడారి మతాల యొక్క అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు మాకు అండగా ఉన్నారన్న భరోసాను అర్థం కాదు, పోలీస్ అధికారులు మమ్మల్ని ఏం చేస్తారన్న ధైర్యమో తెలియదు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోపల ఈ అరాచక శక్తుల యొక్క ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ వీరి మీద డిపార్ట్మెంట్ కూడా సరిగా దృష్టి పెట్టని కారణం చేత ఈరోజు ఎవరేం చేస్తారన్నాక ధైర్యంతో ఈరోజు ఇష్టానుసారంగా చట్ట వ్యతిరేకంగా వీళ్ళు అన్ని రకాలుగా సిద్ధపడతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ కూడా ముఖ్యమంత్రులు పనిచేస్తే వీళ్ళు ఈ రకంగా బయటకు వచ్చి వీరి యొక్క అరాచకాలు, గూండాయిజం, రౌడిజం చేసేది వాళ్ళకు కనబడేది. కానీ ఎవరు కూడా వారి మీద చర్యలు తీసుకున్న కారణంగా ఈరోజు ఈ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, ఒక మహానుభావుడి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉంటే ఇదే ఉత్సవాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాచపల్లి గ్రామం లోపల చేస్తూ ఉంటే అక్కడ ఆ శివాజీ జయంతి ర్యాలీ వెళ్తున్న క్రమం లోపల ఈ ర్యాలీని చూసి కొంతమంది ముస్లింలు తట్టుకోలేక వాళ్ళ యొక్క గ్రీన్ జెండాను ఊపుతూ రాళ్ళు ఆ యొక్క ర్యాలీ మీద విసరడం జరిగింది. అది కూడా ర్యాలీ పోలీసు పర్మిషన్ తీసుకొని పోలీసులు ఆ ర్యాలీ వెంట ఉన్నాక కూడా వాళ్ళ దాడికి పాల్పడతా ఉన్నారంటే వారి యొక్క చేష్టలు ఎక్కడి దాకా వెళ్తా ఉన్నాయో ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల సంగతి మనకు తెలిసిన విషయమే. 6 ఓట్ల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు ఈ రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా హిందూ సమాజం నమ్ముకోవద్దు. అందుకోసమే హిందూ సమాజం తమ యొక్క భద్రతను తమే చూసుకోవాల్సిన అవసరం ఉంది నేటి కాలం లోపల. ఇకపోతే దాచపల్లిలో అంతకుముందు ఎవడైతే ఉన్మాది ఉన్నాడో వాడే టిప్పు సుల్తాన్. ఆ టిప్పు సుల్తాన్ గారి జయంతినే ఇదే దాచపల్లి గ్రామం లోపల ఈ యొక్క ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో తల్వార్లు తిప్పుతూ అనేక రకమైన వివాసమైనటువంటి నినాదాలు చేశారు. అంతేకాదు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా దాచపల్లిలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులపైన, ఇకపై నవాబులపై ఈగ వాలిన దాచపల్లిని తగలబెడతామని చెప్పేసి బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే వీరి యొక్క మత ఉన్మాదం ఎక్కడాకా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఇంత బహిరంగంగా వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా దాడులకు పాల్పడతా ఉన్నారు. అయినా కానీ వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థం కాని పరిస్థితి. మొన్న టిప్పు సుల్తాన్ జయంతి లోపల ఆ రకంగా వ్యవహరించారు. ఇప్పుడు శివాజీ జయంతి ర్యాలీ వెళ్తూ ఉంటే దాడికి పాల్పడ్డారంటే వీరిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దాడులు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులు అవే ఇక్కడ కూడా పునరావృతం కాబోతా ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము హిందూ సంఘాల నుంచి, రాష్ట్రీయ శివాసన నుంచి కూడా ఇక పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాన్ని కూడా మరీ కోరుతా ఉన్నాం. దయచేసి ఇలాంటి వారిని మీరు కట్టడి చేయకపోతే, వీరి మీద మీరు దృష్టి సారించి కఠినంగా మరి వీరి మీద కేసులు పెట్టి శిక్షించకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉగ్రవాద మూకలు ఖచ్చితంగా శాంతి భద్రతలు విఘాతం కలిపినటువంటి పెద్ద స్థాయిలో చర్య చేసే అవకాశం ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది. కావున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, వీరి మీద చర్యలు తీసుకోండి. డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నాం, వారి మీద ఖచ్చితంగా మీరు కేసులు పెట్టాలా, వాళ్ళని జైలుకు పంపి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కొంతమంది మరి ఎవరో పోలీస్ అధికారి అన్నట్టు కూడా మన కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మేము కేసు చేయాల్సి వస్తే మీ మీద వాళ్ళ మీద కూడా చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ అంటా ఉన్నారంటే, ఇక్కడ ర్యాలీ వెళ్తా ఉంటే మరి జెండా ఊపుతూ రెచ్చగొట్టి రాలేసింది వాళ్ళ, ఈ ర్యాలీ చేసేవాళ్ళ. ఎవరైనా ఒక ర్యాలీ చేస్తూ ఉంటే తమ యొక్క ర్యాలీని యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టుకోవాలని యొక్క ఏ కార్యకర్త కూడా ఆలోచించడు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళ యొక్క మనస్తత్వం మీరు ఈ ర్యాలీ సందర్భంగా కాదు, గతంలో టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా తల్వార్లతో వీర విహారం చేసి విచ్చలవిడిగా నినాదాలు చేసి ర్యాలీలు చేసినటువంటి పరిస్థితి. అక్కడ రాజకీయ నాయకులు వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళు ఏం చేసినా
వాళ్ళు మౌనం వహించిన కారణంగా ఈరోజు ఈ మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. దయచేసి ఈ యొక్క దుర్మార్గుల యొక్క చేష్టలను మీరు అరికట్టకపోతే భవిష్యత్తు లోపల తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క సమాజం గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజం కూడా ఇలాంటి తీవ్రవాద ఉగ్రవాద మనస్తత్వం ఉన్నటువంటి వారి పట్ల ఒక కంట కనిపెడుతూ జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఉండి సమైక్యంగా ఐకమత్యంగా ఇలాంటి దుర్మార్గులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.